ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వాక్య కూడికకు చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము వాక్య కూడికలో వాక్య పరిచర్య చేయుటకు నాకు అవకాశమునిచ్చిన స్థానిక సంఘములోని బాధ్యత కలిగిన పెద్దలకు, స్థానిక సంఘానికి తోటి దైవ సేవకులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో ఆదికాండము 47వ అధ్యాయము ఆదికాండము 47వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి, తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనక ఈ దేశములో కొంతకాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, 6వ వచనము, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, కనికర సంపన్నుడవైన మా దేవ, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వారములో నైనా 2వ నియామక కూడికకు, వాక్య కూడికకు మీరు మమ్మను సమకూర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ నామమును కీర్తించుటలో మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ మాటలు మేము చదువుకొని ఉండగా మీరు దీవించండి. మాతో మీరు మాట్లాడి
మాకు మేలు, క్షేమము, ప్రోత్సాహము, పురికొల్పు మీరు దయచేయమని, ఈ బలహీనుని మీరు కనికరించుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఆదికాండము 47వ అధ్యాయము మొదటి నుండి 4 వచనములు తదుపరి 6 వచనం మనం చదువుకున్నాము. ఇక్కడ యాకోబు యొక్క కుటుంబము కనాను దేశము నుండి వారు గోషెను అనే స్థలానికి వారు చేరి వచ్చారు. యోసేపు తన తండ్రి కుటుంబాన్ని కలుసుకున్న తరువాత, నేను మిమ్మును గూర్చి ఫరోకు తెలియచేసేదను. అయితే ఫరో మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? చిన్నతనము నుండి మేమును మా పూర్వీకులను మందలను మేపువారము అని చెప్పాలి. ఆ మాట సహోదరులు తమ మనస్సులో ఉంచుకున్నారు. ఇప్పుడు యోసేపు తన సహోదరులలో 5గురిని వెంటబెట్టుకొని ఫరో యొద్దకు వెళ్ళాడు. ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు యోసేపు ఫరోతో, నా తండ్రియు నా సహోదరులు ఈ గోషేను ఈ స్థలమునకు వారు చేరి వచ్చి ఉన్నారు అని జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఫరో యోసేపు యొక్క సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు వారు ఏమని చెప్పారు? మేము మా పూర్వీకులు చిన్నతనము నుండి మందలను మేపువారము. ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. యోసేపు తన సహోదరులతో ఏమి చెప్పాడు, అదే సంగతి ఫరోకు వారు తెలియచేశారు. అంటే ఫరో ఏమి అడగబోతున్నాడు యోసేపుకు ముందే తెలిసి గ్రహించి, యోసేపు తన సహోదరులకు మీరు ఇలాగున చెప్పండి అన్నాడు. మన జీవిత యాత్రలో కూడా, మన యొక్క సంభాషణలో కూడా ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్థలములో నిలువబడినప్పుడు, నలుగురు సహోదరుల మధ్య ఉన్నప్పుడు వారు మాట్లాడే సంభాషణలు, ప్రభువా నేనేమి మాట్లాడాలి, నేనేమి ఉత్తరం ఇవ్వాలి అని మనము ఒక చిన్న మాట పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనం కోరినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనము ఆ సంభాషణ జరుగుతున్నప్పుడే ప్రభువు మనకు చక్కని ఆలోచన ఇచ్చువాడు. క్రొత్త నిబంధనలో ఒక మాట వ్రాయబడింది, మీరేమి ఉత్తరం ఇవ్వవలెనో ఆత్మ మీకు తెలియచేయును. చూడండి, మత్తయి సువార్తలో
మత్తయి సువార్తలో ఆ 10వ అధ్యాయములో, మత్తయి సువార్త 10వ అధ్యాయములో 19వ వచనం చూడండి. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు. మనం ఎవరికి అవకాశం ఇవ్వాలి? పరిశుద్ధాత్మునికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనం కోరినప్పుడు, ఆ సందర్భానికి, ఆ సమయానికి, ఆ సహవాసానికి ఏ మాట ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దేవుడు చక్కని ఆ మాట అప్పుడే ఆయన మనకు అందిస్తాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మనం పలికే ప్రతి మాట ద్వారా వినువారికి మేలు కలగాలి, వినువారికి క్షేమము కలగాలి. యోసేపు తన సహోదరులకు ఏమి చెప్పాడో తన సహోదరులు అదే ప్రత్యుత్తరము ఫరోకు ఇచ్చారు. అప్పుడు ఫరో ఏమన్నాడు? యోసేపును చూచి, ఆదికాండము 47వ అధ్యాయం 5వ వచనములో, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము. కదా, ఎంత మంచి మాట. యోసేపు ఫరోను ఘనపరిచాడు, ఫరో యోసేపును ఘనపరిచాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. ఆ క్రింద చూచినప్పుడు 7వ వచనము ఆఖరి వరుసలో చూడండి. 7వ వచనం ఆఖరి వరుసలో, ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఎవరిని దీవించారు? యాకోబు ఫరోను దీవించెను. ఫరో ఒక రాజుగా ఉన్నాడు, యాకోబు ఒక భక్తిగల వ్యక్తి. కానీ దేవుడు ఫరో ఎదుట యాకోబును ఉంచినప్పుడు యాకోబు ఫరోను దీవించెను. దేవుడు గొప్ప కార్యములు చేయువాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు. ఈ 47వ అధ్యాయములో ముఖ్యముగా 4వ వచనములో వారు ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఏమని? కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనక ఈ దేశములో కొంతకాలము ఉండుటకు వచ్చితిమి. ఎక్కడ? గోషెను దేశములో
కొంతకాలము. ఐగుప్తు దేశములోని గోషెను దేశము ఒక ప్రత్యేకమైన దేశముగా ఉంది. ఐగుప్తు దేశములోని గోషెను దేశము ఒక మంచి ప్రదేశముగా ఉంది. ఐగుప్తు దేశములోని గోషెను దేశము ఒక ప్రత్యేకమైన ప్రదేశముగా ఉంది. ఐగుప్తు దేశములో అన్యులు ఉన్నారు. గోషెను దేశములో దేవుని చేత ఏర్పరచబడిన దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. లోకములో అన్యులు ఉన్నారు. అదే లోకములో దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వారు, దేవుని చేత విమోచించబడిన వారు, దేవుని కొరకై ఒక స్వాస్థ్యముగా ఏర్పరచబడిన వారే దేవుని సంఘముగా లోకములో ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యము! అందుకే ఐగుప్తు దేశములో ఒక రకమైన వాతావరణం ఉంది. గోషెను దేశములో ఒక రకమైన వాతావరణము ఉంది. ప్రాముఖ్యంగా ఐగుప్తు దేశములో చీకటి ఉంటే గోషెను దేశములో ఏముంది? వెలుగు ఉంది. కాబట్టి దేవుని సంఘము చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయమే దేవుని యొక్క ఆలయము. మనమే ఆయన ఇల్లు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మనమే ఆయన ఇల్లు, మన దేహమే దేవాలయము, మనమే దేవునికి ఒక ఆలయముగా చేయబడి ఉన్నాము. మన జీవితము ద్వారా దేవుడు ఒక ప్రత్యేకతను లోకానికి చూపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ గోషెను దేశములో వారు కొంతకాలము వారుండుటకు వారు ఇష్టపడినారు. కొంతకాలము అని వ్రాయబడి ఉంది, కానీ ఇంచుమించు 430 సంవత్సరాలు వారు ఎక్కడ ఉన్నారు? గోషెను దేశములోనే ఉన్నారు. వారు ప్రత్యేక పరచబడిన వారు, వారు దేవుని ప్రజలు, వారు దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్నవారు. వారు గోషెను దేశములో 430 సంవత్సరాలు దేవుని యొక్క చిత్త ప్రకారమే వారు ఐగుప్తు దేశములో వారు దాసులుగా ఉన్నారు. ఆ సమయములోనే దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? మోసేను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రావడానికి దేవుని యొక్క నిర్ణయములో, దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో మోసే ఉన్నాడు. అందుకే 40 సంవత్సరాలు రాజనగరులో, 40 సంవత్సరాలు మామ మంద దగ్గర ఉన్నాడు. అయితే మన జీవిత యాత్రలో కూడా మనము ఈ లోకములో కొంతకాలము ఉండాలి. ఈ కొంతకాలమే మనము ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము జీవించవలెను. క్రొత్త నిబంధనలు మత్తయి సువార్త చూడండి. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము
21వ వచనము లేక 20వ వచనము నుండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. ఇక్కడ 4 రకములైన నేలలు ఉన్నవి. మనకు తెలుసు కదా, 4 రకములైన నేలలు. ఒకటి త్రోవ ప్రక్కన ఉన్న నేల, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదలు కలిగిన నేల, నాలుగవది మంచి నేల. త్రోవ ప్రక్కన ఉన్న నేల ఎటువంటిదంటే, ఆ త్రోవ ప్రక్కన ఉన్న నేలలో విత్తనములు వేయబడినవి, మొలిచినవి కానీ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయెను. అంటే వాక్యము వింటున్నారు కానీ అది హృదయములోనికి వెళ్ళకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని పోతున్నాడు. రెండవది రాతి నేలను విత్తబడుట. రాతి నేలను విత్తబడుట అంటే, రాతి నేలలో విత్తనములు వేయబడుతున్నవి, మొలుస్తుంది కానీ దాని యొక్క వేరు లోపలికి వెళ్ళనందున ఆ రాతి నేల మీద పడిన ఆ మొక్కలు అవి త్వరగా ఎండిపోతున్నాయి. అంటే వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. కానీ అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఆత్మీయ జీవితములో ఈ 4 రకములైన నేలలు మనకు ఒక మంచి పాఠమును నేర్పుచున్నవి. అందుకే ఈ 4 రకములైన నేలను గూర్చి ఒక చరణము కూడా వ్రాయబడి ఉంది. విని గ్రహింపని వాడొకడు, విని నిలిచియుపడు వాడొకడు. విని గ్రహింపని వాడొకడు, విని నిలిచియుపడు వాడొకడు. వినియును అనగెడు వాడొకడు, విని ఫలించును వేరొకడు. వినియును అనగెడు వాడొకడు, విని ఫలించును వేరొకడు. సైనికులం పరిచారకులం, దైవిక మగు వ్యవసాయకులం. దైవిక మగు వ్యవసాయకులం. కాబట్టి రెండవ నేల రాతి నేల. వాక్యమును వింటున్నాము, వాక్యమును వింటూ నిలిచి పడిపోతున్నాము. ఎందుకంటే ఆ వేరు లోపలికి వెళ్ళడం లేదు. రాతి నేలన పడిన వేరు ఆ లోపలికి వెళ్ళడం లేదు. లోపలికి వెళ్ళనందున ఆ గాలి, బలమైన గాలి వచ్చినప్పుడు
ఏమైపోతుంది? కొట్టుకొని పోబడుతుంది. ఆత్మీయ జీవితములో కూడా మనము లోతుగా వేరుపారిన అనుభవము చాలా చాలా ప్రాముఖ్యమైనది. లోతుగా వేరుపారుట. ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టుకు బలమైన గాలి వీచినప్పుడు ఆ చెట్టు అటు ఇటు ఊగుతూ ఉన్నప్పుడు క్రింద వేరులు ఏమవుతున్నాయి? ఇంకా లోపలికి దిగుతున్నాయి. అంటే ఒక రకముగా ఆ బలమైన గాలి ఆ చెట్టుకు ఏం చేస్తుంది? మేలు కలగచేస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితములో శ్రమలు అనేటివి, హింసలు అనేటివి, ఇబ్బందులు అనేటివి, కష్టాలు అనేటివి మన ఆత్మీయ జీవితమును స్థిరపరచుట కొరకై ఆ శ్రమలు మనకు సహాయకరముగా ఉన్నవి. శ్రమలు లేకపోతే వాక్యం యొద్దకు మనము రాలేము. శ్రమలు లేకపోతే ప్రార్థన యొద్దకు రాలేము. శ్రమలు లేకపోతే దేవుని మందిరము గుర్తుకు రాదు. శ్రమలు లేకపోతే పరిశుద్ధుల యొక్క సహవాసం మనకు దూరమైపోతాము. శ్రమలు లేకపోతే ఆత్మీయ జీవితం పూర్తిగా చల్లారిపోతుంది. శ్రమలు అనేటివి మన జీవితములో మేలు కలగచేయును. ఒక మాట చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 'శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఆ శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కాబట్టి శ్రమలు అనేటివి మన భక్తి జీవితమును, మన విశ్వాస జీవితమును, మన సాక్ష్య జీవితమును, మన ప్రార్థనా జీవితమును స్థిరపరిచేవిగా శ్రమలు ఉన్నవి. మన వేరు ఎంత లోపలికి దిగితే మన ఆత్మీయ జీవితం అంత బలముగా ఉంటుంది. ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ క్రొత్త నిబంధనలో కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఒకటి, మన జీవితములో విశ్వాసము అనే వేరు బలముగా ఉండాలి. విశ్వాసము అనే వేరు బలముగా ఉండాలి. ఉదాహరణకు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమును నమ్మి అబ్రహాము ఆ సంతానము కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని మాటను నమ్మి దేవుని వాగ్దానమును పట్టుకొని
దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టుకొని ఉండగా విశ్వాసము వలన బలమును పొందెను. వయస్సు తగ్గిపోతుంది, శరీరములో ముడతలు వస్తున్నాయి, శరీరములో బలహీనుడుగా ఉన్నాడు. కానీ అంతరంగములో దేవుడిచ్చిన వాగ్దానమును గట్టిగా పట్టుకొని విశ్వాసము వలన అబ్రహాము బలమును పొందాడు. దేవుని యొద్ద నుండి కుమారుని పొందుకొనెను. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన మనము మొదటిగా ఆయన యందు వేరు పారిన వారై, అనగా మన యొక్క విశ్వాస జీవితము, విశ్వాసము అనే వేరు లోపలికి దిగుతూ ఉండాలి. దేవా, నా విశ్వాసము అల్పమైనది, నా విశ్వాసము బలహీనమైనది, నా విశ్వాసమును నీవు బలపరచుము, నా విశ్వాసమును నీవు స్థిరపరచుము, నేను నీ వైపు చూచుట నాకు నేర్పించుము, నేను నీ కొరకై నిలిచి ఉండుట నాకు నేర్పించుము అని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన విశ్వాసమును బలపరిచేవాడుగా ఉన్నాడు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయములో మొదటి నుండి, కాబట్టి ఇక సకింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనాను ఉండుట మంచిదని ఎరిగి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములు దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. వారు శ్రమలను కనులార చూచారు. ఆ శ్రమలను చూచి వారి యొక్క విశ్వాసము బలహీనము కాకుండా, వారి విశ్వాసము నుండి తొలగిపోకుండా, వారి విశ్వాసము సన్నగిల్లిపోకుండా, వారి విశ్వాసము స్థిరపడుట కొరకై, వారి విశ్వాసము బలపడుట కొరకై వారి యొద్దనే తిమోతిని ఉంచాడు. తిమోతి ఏం చేస్తున్నాడు? వారి యొక్క విశ్వాసమును బలపరుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము విశ్వాసము నుండి తొలగిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే లోకస్తులు బాగున్నారు, భక్తిహీనులు బాగున్నారు, వారు సమృద్ధిగా ఉన్నారు, వారు సంతోషముగా ఉన్నారు, వారి కుటుంబాలలో ఏ లోటు లేదు. ఆయన నమ్ముకున్న మా కుటుంబాలలోని ఇన్ని శ్రమలు ఉన్నవి, ఇన్ని ఇరుకులు ఉన్నవి, ఇన్ని ఇబ్బందులు ఉన్నవి, ఇన్ని కష్టాలు ఉన్నవి, మేము కోలుకోకముందే మరి యొక్క దెబ్బ మాకు తగులుతుంది అని అనుకుంటూ విశ్వాసము బలహీనపడుతున్న సందర్భాలలో మన విశ్వాసమును బలపరిచేది దేవుని వాక్యమే. అందుకే శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు లోకము వైపు చూడకుండా, భక్తిహీనుల వైపు చూడకుండా పరిశుద్ధుల యొక్క సహవాసము కోరుకోవాలి.
ఆత్మీయుల యొక్క సహవాసము కోరుకోవాలి. మనము వారి యొద్ద నుండి ప్రార్థనా సహకారమును కోరుకోవాలి. మందిరమును విడిచిపెట్టకూడదు. దేవుని పరిచర్యను విడిచిపెట్టకూడదు. ఆ శ్రమలలోనే ప్రభు మనలను ఒక యోగ్యమైన పాత్రగా సిద్ధపరచువాడు కదా. యోబు అంటాడు కదా, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. శ్రమలు వచ్చాయి అంటే మనము ఒక ప్రాసెస్లో ఉన్నాము. మనం ఒక ప్రాసెస్లో ఉన్నాం. ఎవరి ప్రాసెస్? దేవుని యొక్క ప్రాసెస్లో ఉన్నాము. భక్తులకే, ఆత్మీయులకే, ప్రార్థనా పరులకే, దేవుని పరిచర్యలో, దేవుని సహవాసములో నమ్మకముగా కొనసాగుతున్న వారికి శ్రమలు ఎక్కువగా అధికమగును. కానీ ప్రియులారా, తిమోతి తెసలోనిక ప్రాంతము నుండి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయము 6వ వచనములో, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని, ఒకటి మీ విశ్వాసమును గూర్చియు, రెండవది మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను కదా. శ్రమలలో వారు కదలింపబడకుండానట్లు పౌలు తిమోతిని వారి యొద్దనే ఉంచాడు. తిమోతి వారిని స్థిరపరచాడు, బలపరచాడు. మాత్రమే కాకుండా వారి విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు దైవజనుడైన పౌలు తన తోటి పనివారు రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకున్నారు. చూడండి 9-10 వచనాలలో, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. నిజమే, మన విశ్వాస జీవితములో మనము బలహీనులము, ఎన్నిక లేని వారము, నిష్ప్రయోజకులము, ఆయన చేతిలో చిన్న పాత్ర వంటి వారము. అయితే ప్రభువా, నా విశ్వాసములో ఉన్న లోపమును తీర్చుము, నా విశ్వాసమును నీవు బలపరచుము, నా విశ్వాసమును నీవు స్థిరపరచుము అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన విశ్వాసమును ఏం చేస్తాడు? ఆయన స్థిరపరచువాడు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు మనము చూచినాము కదా. కాబట్టి విశ్వాసము అనేది మన ఆత్మీయ జీవితములో బలముగా ఉండాలి. ఇప్పుడు కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 5వ వచనానికి రండి. కొలస్సై పత్రిక మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించున్నాను. కొలస్సై పత్రిక వ్రాసేటప్పుడు పౌలు రోమా పట్టణములో చెరసాలలో ఉన్నాడు. అయితే కొలస్సై పట్టణములో ఉన్న పరిస్థితులు, ఆ సంఘ పరిస్థితులన్నీ ఎపఫ్రా పౌలుకు తెలియచేశాడు. పౌలు ఎపఫ్రా ద్వారా కొలస్సై పట్టణములో ఉన్న సంఘానికి పత్రికను వ్రాస్తూ
ఆ పరిశుద్ధుల యొక్క విశ్వాసమును గూర్చి ఒక మాట వ్రాస్తున్నాడు. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. భక్తి జీవితములో విశ్వాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన మనము విశ్వాసములో బలపడాలి, విశ్వాసములో ఎదగాలి, విశ్వాసములో స్థిరపడాలి, విశ్వాసములో మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి. విశ్వాసం అనే వేరు మన లోతుగా పారవలెను. అప్పుడే శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏ హింస వచ్చినా కూడా ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 37వ కీర్తన 37వ కీర్తన 23వ వచనములో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అవును ప్రియులారా, అబ్రహాము శారా జీవితంలో వారికి పిల్లలు లేని ఆ సమయంలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. వారికి సంతానము లేనప్పుడు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సూటిపోటి మాటలు అనుభవించారు. అయినా దేవుడిచ్చిన వాగ్దానమును గట్టిగా పట్టుకున్నారు. వారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు. వారి విశ్వాసము ఏమాత్రము కూడా నిష్ఫలము కాలేదు. మన ఆత్మీయ జీవితములో కూడా మనము ఆయన సన్నిధిలో ఒంటరిగా, ఆయన సన్నిధిలో కొంతసేపు మనము సమయము గడిపినప్పుడు, సహవాసం గడిపినప్పుడు మన ఆత్మీయ స్థితి ఏమిటో మనకు తేటగా అర్థమవుతుంది. గమనించండి, వ్యక్తిగతముగా మనము ఆయన పాదముల చెంత మౌనముగా ఉండి కొంతసేపు మనము సమయం గడుపుతున్నప్పుడు, సహవాసము చేస్తున్నప్పుడు అసలు మన స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. నేనెంత బలహీనుడను, నేనెంత అయోగ్యుడను, నేనెంత అపాత్రుడను. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మనకు ఆ మౌన సమయములోనే వివరిస్తాడు. కాబట్టి మన జీవితములో మనము విశ్వాసమనే వేరు లోతుగా పారునట్లు పరిశుద్ధాత్ముని యొక్క సహాయము కోరుతూ ఆత్మీయ జీవితములో ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక.